యాదాద్రి భువనగిరి జిల్లాలో 20 రోజులకు పైగా పెద్ద పులి సంచరించడం కలకలం సృష్టిస్తుంది. గుండాల, మాటకొండూరు మండలాల మధ్య పెద్ద పులి సంచరించినట్లు తెలుస్తుంది. పొలం గట్లపై పులి పాదముద్రలను అటవీశాఖ అధికారులు గుర్తించారు. రాతి అనంతరములో లేగదూడను చంపి తినింది. వ్యవసాయ బావుల దగ్గరకు వెళ్లాలంటేనే రైతులు, గొర్రెల కాపర్లు జంకుతున్నారు. ఇదే అంశంపై పూర్తి అప్డేట్ మా ప్రతినిధి రాము అందిస్తారు. రాము, చెప్పండి, పులి సంచారానికి సంబంధించి అప్డేట్ ఏంటి? అటవీ శాఖ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? వెంకటేష్, గత 20 రోజులుగా యాదాద్రి భువనగిరి జిల్లాలో పెద్ద పులి సంచారం చేస్తుండటంతో రైతులు, అదేవిధంగా పశువుల కాపర్లు, మేకల కాపర్లు కూడా భయాందోళనకు గురవుతున్నారు. ఎక్కడికక్కడ కూడా ఆందోళన వ్యక్తమవుతుంది. 20 రోజులుగా పావుల కాడ కట్టించినటువంటి లేగదూడలపైన దాడి చేస్తా ఉంది, మేకలపైన దాడి చేస్తా ఉంది. పులి పాదముద్రను ఇప్పటికే గుర్తించారు. పులి జాడ కనిపెట్టేందుకు ట్రాక్ కెమెరాలు ఏర్పాటు చేసినట్టుగా అటవీ శాఖ అధికారులు చెప్తున్నప్పుడు కూడా ఎక్కడ కూడా ఇప్పటి వరకు పులి సంబంధించి ట్రాక్ కెమెరాలు ఎక్కడ కూడా దృశ్యాలని రికార్డు కాలేదు. కేవలం పులి చంపినటువంటి లేగదూడలు, మేక పిల్లలు మాత్రమే అక్కడ కనపడుతుండటంతో, పాదముద్రలు మాత్రమే కనపడుతుండటంతో అటవీ శాఖ అధికారులు అయితే తలలు వరుకుంటున్నారు. పులిజాడ కనిపెట్టలేక వాళ్ళు కూడా రెయిన్బోలు కూడా అక్కడ పర్యటన చేస్తూ జరడబడుతున్న పరిస్థితి కూడా మనకి కనిపిస్తా ఉంది. మొదటి వారంలో వాళ్ళు చెప్పిన దాని ప్రకారం ఏదైతే మహారాష్ట్ర సంబంధించి తాడోబా టైగర్ రిజర్వ్ నుంచి ఈ పులి, ఆడపులి సంబంధించినటువంటి తోడు కోసం ఇక్కడికి వచ్చినట్టుగా కూడా చెప్తున్నారు. ఇక్కడ ఏదైతే నదులు ఉన్నాయో అక్కడ ఉన్నటువంటి బిక్కేర్ నది, అదేవిధంగా ఇతరితర మూసి నదులు వెంట ఆహారాన్ని తింటూ అక్కడ ఉన్నటువంటి చెట్ల పొదల్లో, అడవుల్లో దాక్కుంటుందంటూ కూడా అటవీ శాఖ అధికారులు అయితే ఒక అంచనాకు వచ్చారు. ఎక్స్పర్ట్స్ పిలిపించారు. మత్తుమందు ఇంజెక్షన్ కి పులిని బంధించేందుకు ఏమంటే అధికారులను కూడా, డాక్టర్లను కూడా వెంటేసుకొని రెయిన్బోలు కూడా అటవీ శాఖ అధికారులు 3 బృందాలకు విడిపోయి అన్ని రకాలుగా దర్యాప్తు చేసినప్పుడు, అన్ని రకాలుగా తిరగబడుతున్నప్పుడు కూడా పులిజాడ మాత్రం కనిపెట్టలేకపోతా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే రైతులు అయితే చాలా రకాలుగా భయభ్రాంతులు గురవుతున్నారు. జిల్లా కలెక్టర్ హనుమంతరావు కూడా ప్రత్యేకంగా బృందాలను ఏర్పాటు చేశారు. అన్ని గ్రామాల్లో టాంటాం కూడా నిర్వహిస్తా ఉన్నారు. పులి తిరుగుతుంది కాబట్టి 6 గంటల తర్వాత, 5 గంటల తర్వాత ఎవరు కూడా ఒంటరిగా పొలాల వద్దకు వెళ్ళొద్దు, గుంపులుగా వెళ్ళాలి. పశువులను, మేకలను కూడా పావుల దగ్గర కట్టేయకుండా ఇంటి దగ్గర కట్టేసి వెళ్తున్నటువంటి ప్రాంతాలు కట్టారంటూ కూడా ఆయన కూడా పలు సూచనలు చేస్తా ఉన్నారు. పులి జాడ కనిపెట్టేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నప్పుడు కూడా పులి మాత్రం దొరకట్లేదు. ఈ రోజు జనగాం జిల్లాలోకి వెళ్ళినట్టుగా కూడా అధికారులు చెప్తా ఉన్నారు. ఈ రోజు ఉదయాన్నే అనంతర గ్రామంలో ఒక లేగదూడ పైన దాడి చేసి చంపింది. అయితే లేగదూడను చంపుతుంది కానీ మాంసం తినడం కానీ, దాన్ని ఇతర చంపి చీల్చడం కానీ చేయట్లేదు. కేవలం తాగుతా ఉంది. ఎందుకు ఈ రక్తం మాత్రమే తాగుతా ఉంది, మాంసం ఎందుకు తినట్లేదు అనేటువంటి కోణాలు కూడా విచారణ చేస్తున్నారు. లేదంటే హైనానా అనే కారణం కూడా అన్ని రకాలుగా దర్యాప్తు చేస్తా ఉన్నారు అటవీ శాఖ అధికారులు. రైట్ రాము, థ్యాంక్ యూ.